కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇంతసేపు ఓర్చుకొని 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 తీరా దేవుడు మలుపు తిప్పబోయేటప్పుడు వీళ్ళు వేరే స్టెప్ తీసుకుంటారు. అర్థమైందా? చాలా కాలం నిరీక్షించి 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 దేవుడు ఒక అద్భుతమైన మలుపు తీసుకోబోతున్న టైంలో వీళ్ళు వేరే స్టెప్ తీసుకుంటారు. ప్రాణాలు తీసుకోవటమో, లేకపోతే ఇంకొక టైపుకి దిగజారిపోవటమో, ఇంకొక దానికి ఇదైపోవటమో, ఇంకొక తప్పు మార్గానికి వెళ్ళిపోవటమో, ఏదో ఒకటి రాంగ్ స్టెప్ తీసుకుంటారు. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనంలో తీసుకొని ఉన్నాడు. చాలా కాలం గడిచిపోయిందని నువ్వు అనుకోవచ్చు. గడిచిపోయిన కాలాన్ని నువ్వు తేకపోవచ్చు, కానీ ముందున్న కాలాన్ని పొడిగించి నువ్వు ఆశించిన దానికంటే శ్రేష్టమైనటువంటి స్థితిని నీకు ఇవ్వగల సమర్థుడు దేవుడు. ఒకవేళ నేను అలా ఇవ్వను అని దేవుడు నీతో మాట్లాడితే అప్పుడు నువ్వు ఏ స్టెప్ అయినా తీసుకో. నీకు ఎప్పుడన్నా చెప్పాడా, నీ బతుకింతే, ఇది మారదు, దీన్ని మార్చడం నా చేత కాదు, నీ కర్మ ఇంత కాలాల్సిందే, నువ్వు ఇట్ట చావాల్సిందే అని నీకు ఎప్పుడన్నా ఫోన్ చేశాడా?